నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సినీ నటి డాలీ సోహి సర్వికల్ క్యాన్సర్‌తో ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి ఆమె తుది శ్వాస విడిచినట్టుగా మనకు తెలుస్తుంది. సో, దీనికి ముందు రోజే డాలీ సోహి వాళ్ళ అక్క కూడా కామెర్లు సోకి చికిత్స పొందుతూ కూడా తను తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో డాలీ సోహి ఈరోజు తెల్లవారుజామున అంటే శుక్రవారం తెల్లవారుజామున తన తుది శ్వాస విడిచినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అది కూడా సర్వికల్ క్యాన్సర్ సోకి. సో దీనికంటే ముందు రోజు వీళ్ళ అక్క కూడా కామెర్లు సోకి చికిత్స పొందుతూనే తను కూడా తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. అసలు డాలీ సోహి ఏంటి, ఏం యాక్ట్ చేశారు ఇప్పటి వరకు? డాలీ సోహి ప్రధానంగా హిందీ టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. అందులో ఆమె భాబీ అనే ఒక సినిమా సీరియల్, అలాగే జనక్ అనే ఒక షో. ఈ రెండు సీరియల్స్ అందులో ఆమె హీరోయిన్. ఓకే. సో ఫిమేల్ లీడ్గా అందులో చేశారు. అట్లా ఆమె బాగా హిందీ ఆడియన్స్లో బాగా ప్రాచుర్యం సంపాదించిన నటి. ఆ తర్వాత చాలా సీరియల్స్లో ఆమె వివిధ క్యారెక్టర్స్ పోషించారు. సో 47-48 సంవత్సరాల వయసు ఆమెకి. ఈరోజు ఆమె సర్వికల్ క్యాన్సర్ తోటి పోరాడుతూ ఈరోజు మార్నింగ్ మృతి చెందారనే వార్త చాలామందిని కలిచివేసింది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ముందు రోజు రాత్రి వాళ్ళ అక్కయ్య ఆమె కామెరతో, మీరు చెప్పినట్టు కామెరలతోటి ఆమె కూడా చనిపోయారు. ఇట్లా ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళు మృత్యువాత పడటం అనేది ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేస్తే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా, అంటే డాలీ సోహి తెలియని వాళ్ళు హిందీ సీరియల్స్, ప్రధానంగా హిందీ సీరియల్స్ చూసే ఆడియన్స్కి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే భాబీ సీరియల్ అనేది చాలా ఫేమస్ సీరియల్. సో ఆ సీరియల్ ద్వారా ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. అలా ఆమె చనిపోవటం అనేది, అది కూడా సర్వికల్ క్యాన్సర్ అనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సర్వికల్ క్యాన్సర్ అనేది మీరు అన్నట్టు చాప కింద నీరులాగా అది ఆడవాళ్ళకు సోకుతుంది. ప్రధానంగా మనకు తెలుసు లైంగికంగా వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారానే ఎక్కువగా ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి సోకే అవకాశం ఉందని చెప్పేసి మనకి వైద్యులు చెప్తున్నటువంటి, నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో దానికి కేవలం ప్రివెన్షన్గా, అంటే అది రాకుండా చేయడానికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. హెచ్పివి అంటారు దాన్ని. ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ పేరు. సో ఆ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ఒక వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. సో అది కనుక తీసుకుంటే ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. తద్వారా దానికి ప్రివెన్షన్ అనేది ఉంటుంది. సో కానీ ఒకసారి వచ్చిన తర్వాత, అది సోకిన తర్వాత ఇన్ఫెక్షన్, వ్యాక్సినేషన్ కూడా పనిచేయదు అంటారు. సో కాబట్టి అది రాకముందే, ఆ ఇన్ఫెక్షన్ సోకక ముందే ఈ వ్యాక్సినేషన్ కనుక తీసుకుంటే కనుక దాని నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా డాలీ మరణ వార్త అనేది, నేను హిందీ అని చెప్తాను, మన ఇక్కడ కూడా మన హైదరాబాద్ ఇటు కూడా ఆ హిందీ సీరియల్స్ని చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. కనుక అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు బాగా పాపులర్ అయిన హిందీ సీరియల్స్ మనకి తెలుగులో డబ్ అవడము, లేదంటే వాటిని రీమేక్ చేయడమో జరుగుతూ వచ్చాయి. అలాంటి సీరియల్స్లో కూడా భాబీ ఒకటి, అలాగే జనక్ ఒకటి. సో ఈ రెండు సీరియల్స్ని ఆమె ఇంటింటికి దగ్గర చేసింది. సో అలాంటి ఆమె ఈ సర్వికల్ క్యాన్సర్ బారిన పడి మృతి చెందడం అనేది చాలా బాధాకరం, అత్యంత విషాదకరం అని చెప్పాలి. అవును. ఈ మధ్య కాలంలోనే కొన్ని రోజుల క్రితమే మనం సర్వికల్ క్యాన్సర్కి సంబంధించి పూనం పాండే ఒక ప్రాంక్ వీడియో చేశారు. బట్ దానికంటే ముందు తను నిజంగానే సర్వికల్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారేమో అని అందరూ చాలా విషాదంలో మునిగిపోవడం జరిగింది. సో బట్ తను అది ప్రాంక్, ఇది దీనికోసం నేను ఒకసారి అందరికీ గుర్తు చేద్దాము, ఎందుకంటే ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో చాప కింద నీరులా తెలియకుండా వ్యాప్తి చెందుతోంది. ఈవెన్ విలేజర్స్ కి సంబంధించి ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పేసి అని ఉద్దేశంతో నేను ఇలా చేశానని నెక్స్ట్ డేనే పూనం పాండే చెప్పడం, సో అవేర్నెస్ కోసం. సో అలా చెప్పిన కొద్ది రోజుల్లోనే అది కూడా ముంబైలో ఉండేటువంటి సీరియల్ నటి డాలీ సర్వికల్ క్యాన్సర్కి సంబంధించి ఇలా చికిత్స పొందుతూ చనిపోవడం అనేది చాలా విషాదకరం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటేసారి వితిన్ 24 hours అని చెప్పుకోవాలి. సో ముందు రోజు రాత్రి వీళ్ళ అక్క కూడా కామెర్లకు సంబంధించి చికిత్స పొందుతూ మృతి చెందారు అన్నట్టుగా. అంటే వీళ్ళ అక్క కూడా నటియా, లేకపోతే తను ఏం చేసేవాళ్ళు? తను నటి కాదు, ఒక గృహిడే తను. సో ఈమె మాత్రం ఆ కుటుంబంలో నటిగా చాలా యంగ్ స్టేజ్లోనే వచ్చేసి ఆల్మోస్ట్ 20-25 years నుంచి, 25 years బ్యాక్ నుంచి ఆమెకి
సీరియల్స్లో చేస్తుంది. చిన్న చిన్న పాత్రలు సినిమాల్లో కూడా ఆమె హిందీ సినిమాలో చేశారు. ఓకే. బట్ టీవీలోనే ఎక్కువగా రాణించారు. టీవీ నటిగా ఆమె బాగా పాపులర్ అయ్యారు. సో అక్క చెల్లెళ్ళు అనేది మీరు అన్నట్టు ఒకరు రాత్రిపూట మరుసటి రోజు ఉదయమే చెల్లెళ్ళు ఇలా చనిపోవటం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరు ఇంకో పాయింట్ చెప్పారు కదా, పూనం పాండే. సో ఆమె చేసిన అప్పుడు అది ప్రాంక్ చేసింది. బట్ ఆమెను చాలామంది తిట్టారు అప్పుడు, అలా అలా చేయడం తప్పు కదని. బట్ సర్వికల్ క్యాన్సర్ గురించిన అవగాహన జనాల్లో పెంచడం కోసం, దాని మీద చైతన్యం, జనాలను చైతన్యవంతం చేయడం కోసం నేను చేశానని ఆమె ఏదైతే చెప్పారో, ఇప్పుడు అదే సర్వికల్ క్యాన్సర్ బారిన పడి, గర్భాశయ క్యాన్సర్ బారిన పడి డాలీ గారు చనిపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో ఇక్కడి నుంచి అయినా సరే దీనికి స్త్రీలందరూ కూడా ముందు జాగ్రత్తగా ఆ వ్యాక్సిన్, హెచ్పివికి సంబంధించినటువంటి ఆ వ్యాక్సినేషన్ కనుక తీసుకుంటే దాని నుంచి రక్షణ పొందే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్గా డాలీ సోహి చనిపోయింది కూడా కరెక్ట్గా ఉమెన్స్ డే రోజున. సో అది ఇంకా బాధాకరం కల్పిస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక మహిళ ఇలాగా సర్వికల్ క్యాన్సర్ బారిన పడి మృతి చెందడం, అది కూడా చికిత్స పొందుతూ. సో తెలిసిన వార్త ఏంటంటే 6 months బ్యాక్ డయాగ్నోజ్ అయింది సర్వికల్ క్యాన్సర్ అనేది తెలుస్తూ ఉంది. సో నిజంగానే బాధాకరమని చెప్పుకోవాలి. అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా సర్వికల్ క్యాన్సర్ సంబంధించి మహిళలందరూ